హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మ్యాంగో పికిల్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియో క్లిప్లో చూసేద్దాము. ముందుగా మామిడికాయల్ని కడిగి వాటర్తో చిన్న ఉప్పలుగా చేసి పెట్టుకోవాలి. అందులో ఉన్న దబ్బ మామిడికాయలకి టెంక అలానే ఉండాలి, లేదంటే ఉప్ప జల్లి మెత్తబడుతుంది. జీడ తీసేసేయాలండి. ఉప్పల్ని కట్ చేసిన తర్వాత కొద్దిసేపు ఫ్యాన్ కింద గాలికి ఆరనివ్వాలి. దెన్ 3 కేజీల మ్యాంగోస్కి నేనైతే ఉప్పలు కట్ చేసిన తర్వాత మెజర్మెంట్ తీసుకుంటాము. 3 కేజీల మ్యాంగోస్కి 1/2 కిలో కారం, 1/2 కిలో ఉప్పు తీసుకున్నాను. అలాగే 1/2 కిలో ఎల్లిపాయలు తీసుకున్నాను. 200 గ్రాములు మెంతులు, 200 గ్రాములు ఆవాలు తీసుకొని మిక్సీకి వేసి పౌడర్ చేసి పెట్టాను. ఇప్పుడు ఇవన్నీ మనము మామిడికాయ ఉప్పలకి కలిపేసేయాలి. ఇలా కారం, ఉప్పు, ఆవాలు, మెంతులు, ఎల్లిపాయలు మ్యాంగో ఉప్పల మీద చల్లేసుకున్న తర్వాత కాస్త కలబెట్టి ఒక బౌల్లో తీసేసుకోవాలి. 3 కేజీల మామిడికాయల ఉప్పలకి 1 లీటర్ ఆయిల్ సరిపోతుందండి. నువ్వుల నూనె అయినా లేదంటే పల్లీల నూనె అయినా వాడండి, పికిల్కి బాగుంటుంది. ఒక 2-3 డేస్ తర్వాత పికిల్లో ఆయిల్ తేలుతుంది. అలా తేలకుంటే ఇంకా కొంచెం ఆయిల్ కూడా మనము యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదంటే బూజు వస్తుంది పికిల్ మీద. రెండు మూడు రోజులు అయ్యాక ఈ మామిడికాయ ఉప్పలు దగ్గరకు అవుతాయి. సో అప్పుడు ఆటోమేటిక్గా ఆయిల్ కూడా పైనకు తేలుతుంది. మనం ఫస్ట్ డేనే మిక్స్ చేసేటప్పుడే ఆయిల్ పైకి తేలాలి అనేలా టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు. చూసేసారు కదా, ఇలా కలుపుకోండి. అంతే, మ్యాంగో పికిల్ రెడీ అయిపోయింది. మనకు సంవత్సరం పాటు ఈ పికిల్ని నిల్వ ఉంచుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ఇట్.